హాయ్ హలో గైస్ ఐమ్ బ్యాక్ అగైన్ అండ్ నెక్స్ట్ వీడియో విజయవాడ వీడియో అని చెప్పాను కదా. చెల్లి కానీ డాడీ కానీ చాలాసార్లు అనుకున్నారనమాట విజయవాడకి వెళ్ళాలి అని చెప్పేసి. తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా విజయవాడ రైల్వే స్టేషన్లో దిగినాం, కానీ ఆ వెదర్కి కూల్గా ఉంది అని చెప్పేసి భయపడి మేము విజయవాడకి వెళ్ళలేదు. అఫ్కోర్స్ విజయవాడ మా ఆయననే తీసుకుపోవాలి మమ్మల్ని అన్నట్టు రాసి పెట్టుందేమో అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే ఆయన ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు కాబట్టి మేము విజయవాడకి వెళ్తున్నాం కదా. అండ్ డాడీ, నేను, మమ్మీ, చెల్లి, బావ అందరం కలిసి విజయవాడకి వెళ్ళామన్నమాట. అండ్ లిటరల్లీ ఎంత నీట్గా ఉందంటే అక్కడ ప్లేసెస్ కానీ ఏదైనా చాలా నీట్గా ఉంచుకుంటున్నారు అక్కడ. అండ్ ఆ రోజే బ్యారేజ్ ఉంటుంది కదా, కృష్ణ బ్యారేజ్ సంథింగ్ ఏమో, ప్రకాశం బ్యారేజ్ ఐ థింక్, అది చాలా హెవీ ఫ్లో వచ్చిందనమాట వాటర్. అండ్ వాటి వైబ్ చూసుకుంటాం మేము, చాలా ఇట్లా చిల్ అవుతారంటారు కదా, అట్లా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. అలాంటివి చూడడం ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇదంతా మేము షేర్ ఆటో ఎక్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం షేర్ ఆటో ఎక్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ దేవుడి గుడి దగ్గరికి, అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళే దగ్గర దారిలో పక్కకి ఆపేసి, సార్ ఇక్కడ తీసుకోండి, మీ లగేజ్ కూడా ఇక్కడ పెట్టుకోండి, నేను చూసుకుంటాను అని చెప్పేసి అక్కయ్య అందనమాట. అండ్ లగేజ్ అంతా అక్కడ పెట్టేసి పసుపు కుంకుమ ఆమె ఇచ్చింది. ఎందుకు అంటే గంగాదేవి, అదే లైక్ అక్కడ ఉంటుంది కదా కోనేరు, అందులో వేసేద్దాం అన్నట్టుగా పెట్టారనమాట. పుష్కరాలకు కూడా చాలామంది వస్తారంటే ఇక్కడికి. నేనైతే ఫస్ట్ టైం అండి ఈ ప్లేస్ని ఇలా చూడడము. మీకేమైనా ఈ ప్లేస్ గురించి కొత్తగా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. అండ్ నేను మా హస్బెండ్ కొద్దిగా వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ చిన్న చిన్న రీల్స్ కూడా చేద్దాం అనుకున్నాను, కానీ ఎండ మామూలు ఎండ లేదండి ఆ రోజు. అదేంటో అమ్మ కాళ్ళ నొప్పులు ఉన్నాయి, బట్ స్టిల్ అయినా కూడా టకటక్ కురుకుతుంది అనమాట. కాళ్ళ నొప్పులు ఇన్ ద సెన్స్ కొంచెం పెయిన్ ఉంది దాని కాలికి, అయినా కూడా టకటక్ కురుకుతుంది. నేను చెప్తున్నాను షార్ట్ వీడియోస్ దిగి మేము వీడియోస్ అప్లోడ్ చేసుకుందాము అని చెప్పేసి, బట్ అన్ని షార్ట్ వీడియోస్ తీసేశారు లాంగ్లో పెట్టడానికి లేకుండా. అండ్ ఇక్కడ గంగమ్మ దేవతవి అవి విగ్రహాలు ఒకటి ఉన్నాయన్నమాట. అండ్ మాకు ఇది తెలియదు కదా, మేము వాళ్ళని అడుగుతున్నాము ఇక్కడే వేస్తారా ఇంకెక్కడన్నా వేస్తారా అని చెప్పేసి. పుష్కరాలకు కూడా ఇక్కడే వచ్చి స్నానాలు చేసి మొక్కుకుంటారంట. అండ్ మేము ఇప్పుడే మొక్కుకుంటున్నాం నెక్స్ట్ పుష్కరాలకు మంచి ఇక్కడికి హ్యాపీగా సంతోషంగా వచ్చేటట్టు. మా డాడీ కోరికలు అన్నీ మొక్కేసుకుంటున్నాడు అనమాట. డాడీ ఇలాంటి కొత్త ప్లేసెస్ విజిట్ చేయడం కానీ ఇవంటే డాడీకి చాలా ఇష్టము. అండ్ డాడీ భద్రాచలం కూడా ప్లాన్ చేస్తున్నాడు. చాలా ఇయర్స్ నుండి భద్రాచలం వెళ్ళాలి అంటున్నాడు. అండ్ మాకు మధుర నుండి భద్రాచలం 1.5 hour జర్నీ అనమాట. అండ్ నేను దానికి కూడా ప్లాన్ చేస్తాను ఫ్యూచర్లో, మా డాడీని ఎలా చేసి భద్రాచలం తీసుకెళ్ళాలి. నా చిన్నప్పటి నుండి మా నాన్న భద్రాచలం వెళ్ళాలి అంటున్నాడు. అండ్ సేమ్ యాజ్ యూజువల్ విజయవాడకి ఎట్లయితే అల్లుడు వచ్చాడో భద్రాచలం కూడా అలాగే వెళ్తామేమో అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ అది కూడా సక్సెస్ఫుల్గా జరగాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ గంగమ్మ తల్లి విగ్రహాలు అని చెప్పాను కదా, ఇక్కడ విగ్రహాల దగ్గర పసుపు కుంకుమ అవన్నీ వేస్తున్నాం అనమాట. అండ్ చెల్లె కూడా తొందరగా మాకు జాబ్ రావాలి, ఆమె లైఫ్ కూడా బాగుండాలి, సెటిల్ కావాలని చెప్పేసి నేను కూడా మొక్కుకున్నాను. అండ్ తను కూడా మొక్కుకొని పసుపు కుంకుమ వేసేసింది అనమాట. అండ్ అందరం బొట్లు పెట్టుకొని ఇంకా పైకి వెళ్ళాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ పైకి ఫోన్లు అలౌ లేదు, సో నేను అందుకే పైన క్యాప్చర్ చేయలేదు. బట్ స్టిల్ అక్కడ ఫోటోగ్రాఫర్స్తోని ఫొటోస్ దిగే ఛాన్స్ ఉంది. అక్కడ మాత్రం ఫోటో దిగాను, లాస్ట్కి అప్లోడ్ చేశాను. కొంతమంది దొంగతనంగా తీసుకొస్తున్నారు ఫోన్లో, కానీ మనకు అది కొంచెం అలవాటు లేని పని కదా, కొంచెం కష్టంగా అని చెప్పేసి లైక్ తీసుకున్నాం. కొన్ని పిక్స్ దిగాము, కోపిక లేదని లైక్ తీసుకున్నారు. అండ్ వీళ్ళ వేషాలు చూడండి ఎట్లున్నారో ఇద్దరు. అండ్ పైకి ఎక్కే దారిలో అనమాట, మేము డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోయాం, మేము ఎలాంటి బస్సులు ఎక్కలేదు. పైకి వెళ్ళి దర్శనం టకాటక చేసుకొని మళ్ళీ మేము ట్రైన్ అందుకోవాలి కాబట్టి మేము ఫాస్ట్గా కంప్లీట్ చేసాము. ఇది ఫైనల్ ఫోటో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.